హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. లెట్స్ గెట్ ఇన్ యువర్ వీడియో. ఇది ఐఐటి డిఎం కర్నూలు ఎన్టీఎస్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ అండి. ఇది కంప్లీట్లీ నాన్ టీచింగ్ స్టాఫ్. ఒక 11 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి, ఒకసారి చూసేయండి. టెక్నికల్ ఆఫీసర్ లెవెల్ 10 అండి, పే స్కేల్. అప్పర్ ఏజ్ లిమిట్ 45 years. ఓవరాల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఆ 2 కూడా యుఆర్లో ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్టర్ లెవెల్ 10 పే స్కేల్, 45 years అప్పర్ ఏజ్ లిమిట్. ఒక వ్యాకెన్సీ ఉంది, అది యూఆర్లోనే ఉందండి. ఈ 2 గ్రూప్ ఏలో. గ్రూప్ బికి వచ్చినట్లయితే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఫర్ మెకానికల్ డిపార్ట్మెంట్, లెవెల్ 6 అండి, పే స్కేల్, 32 years అప్పర్ ఏజ్ లిమిట్. ఎస్టీలో 1, ఓబీసీలో 1 ఉన్నాయి. సో ఓవరాల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ సూపరింటెండెంట్ లెవెల్ 6 పే స్కేల్, 32 years అప్పర్ ఏజ్ లిమిట్. ఒక వ్యాకెన్సీ అయితేనేమో ఓబీసీలో ఉంది, ఇంకొకటి యూఆర్లో ఉంది. సో ఓవరాల్గా 2 ఉన్నాయి. స్టాఫ్ నర్సు 1 వ్యాకెన్సీ అయితే ఉందండి, ఆ 1 కూడా ఈడబ్ల్యూఎస్లో ఉంది. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ లెవెల్ 6 పే స్కేల్, 32 years ఏజ్ లిమిట్. ఒక వ్యాకెన్సీ ఉంది, అది యూఆర్లో ఉంది. నెక్స్ట్ గ్రూప్ సి జూనియర్ టెక్నీషియన్ ఫర్ కంప్యూటర్ సెంటర్ లెవెల్ 3 పే స్కేల్, 27 years అప్పర్ ఏజ్ లిమిట్. ఒక వ్యాకెన్సీ ఉంది, అది ఎస్టీలో ఉందండి. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లెవెల్ 3 పే స్కేల్, 27 years అప్పర్ ఏజ్ లిమిట్. ఒక వ్యాకెన్సీ ఉంది, ఆ వ్యాకెన్సీ ఓబీసీలో ఉంది. జూనియర్ టెక్నీషియన్, ఇది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లెవెల్ 3 పే స్కేల్, 27 years అప్పర్ ఏజ్ లిమిట్. 2 వేకెన్సీస్ ఉన్నాయండి, ఒకటేమో ఈడబ్ల్యూఎస్లో ఉంది, ఒకటేమో యూఆర్లో ఉంది. నెక్స్ట్ జూనియర్ టెక్నీషియన్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషనల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లెవెల్ 3 పే స్కేల్, 27 years అప్పర్ ఏజ్ లిమిట్. ఒక వ్యాకెన్సీ ఉంది, అది యూఆర్లోనే ఉంది. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ 3 పే స్కేల్, 27 years అప్పర్ ఏజ్ లిమిట్. 2 వేకెన్సీస్ ఉన్నాయండి, ఒకటేమో మనకి ఓబీసీలో ఉంది, ఇంకొకటి యూఆర్లో ఉంది. సో ఇవి లెవెల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అండి. దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒకసారి చూసేద్దాం. టెక్నికల్ ఆఫీసర్కి అయితేనేమోనండి బీఈ, బీటెక్, ఎంఎస్సి, ఎంసీఏ విత్ ఫస్ట్ క్లాస్, అంటే వాటిలో ఏదైనా ఫస్ట్ క్లాస్ అండ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ యూజీ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఏరియా, ఆర్ ఎంఈ/ఎంటెక్ విత్ ఫస్ట్ క్లాస్ అండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎంఈ, ఎంటెక్ ఇన్ రిలవెంట్ ఏరియా. సో నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసర్ అయితే బీఈ, బీటెక్, ఎంఎస్సి, ఎంసీఏ విత్ ఫస్ట్ క్లాస్ అండ్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ద యూజీ డిగ్రీ ఇన్ రిలవెంట్ ఏరియా, ఆర్ ఎంఈ, ఎంటెక్ ఉంటే ఫస్ట్ క్లాస్ డిగ్రీతో పాటు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎంఈ, ఎంటెక్ ఇన్ రిలవెంట్ ఏరియా. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీరింగ్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ 55% మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఇది డిజైరబుల్ అని ఉంది కదా, అది లేకపోయినా పర్లేదు అని. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ బీఈ, బీటెక్, బీఎంఎస్సి, ఎంసీఏ విత్ ఫస్ట్ క్లాస్ అండ్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ యూజీ డిగ్రీ. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ ఇది మెకానికల్కి కూడా మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్లో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలి అండ్ అదేవిధంగా 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి రిలవెంట్ ఏరియాలో అని. జూనియర్ సూపరింటెండెంట్ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ విత్ 55% మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండ్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ administration or accounts or academics or stores and purchase. సో వీటిలో ఏ దాంట్లో ఉన్న 6 years ఎక్స్పీరియన్స్ యు ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ బీఎస్సీ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఫస్ట్ క్లాస్ ఇన్ నర్సింగ్ అండ్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ బీఎస్సీ ఆర్ 3 years డిప్లొమా ఇన్ ఫస్ట్ క్లాస్ ఇన్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, junior technician for mechanical engineering, junior technician for computer sciences, junior technician for electronics and communication engineering, next junior assistant. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్కి, ఈ నోటిఫికేషన్కి సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మీరు దేనికి ఎలిజిబుల్ ఒకసారి చెక్ త్రూ చేసుకోండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఎవ్రీథింగ్ చెప్తుంటే. సో ఇది వెబ్సైట్ మనకి http://iitk.ac.in. దీంట్లోకి వెళ్ళి మనం లాగిన్ అయ్యి మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి మన అప్లికేషన్ ఫిల్ చేస్తే కనుక
వాళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి రిటర్న్ టెస్ట్ అయితే రిటర్న్, స్కిల్ అయితే స్కిల్, ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అపాయింట్మెంట్ ఇవ్వడం అయితే జరిగిద్దండి. సో నోటిఫికేషన్ ఆల్మోస్ట్ డీటెయిల్స్ అయితే నేను చెప్పాను. అండ్ ఫీ పర్టికులర్స్ చూడండి, ఇక్కడ 500 ఫీ అండి. ఎవరెవరికి ఫీ లేదంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్, రెగ్యులర్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఆ సర్టైన్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా, వాళ్ళకి ఫీ అయితే లేదు. మిగిలిన వాళ్ళకైతే ఫీ అయితే ఉంది అని చెప్తున్నారు. సో లాస్ట్ డేట్ వచ్చి 24th January అండి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే అప్లై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి కూడా మన ఈ నోటిఫికేషన్, ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.